అలాగనే పర్లేదు కానీ కాకపోతే సీరియల్ టైప్ లో ఉన్నాను. పెద్దగా బ్రహ్మానందం పాత్రే అందులో కనిపించింది ఎక్కువగా. వాళ్ళ కొడుకు హీరోగా ఉన్నది కానీ ఏమీ కనిపించలేదు. బ్రహ్మానందమే హీరో లెక్క ఉంది. వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. మీకేం నచ్చింది సినిమాలో? సినిమాలో ఏం నచ్చలేదు, ఓన్లీ బ్రహ్మానందం చూడడానికి వచ్చాం అంతే. చూడడానికి వచ్చాం. అంటే ఆ ఫాదర్ సన్ లాస్ట్ లో ఎమోషన్స్ ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది, కొంచెం బాగా అనిపించింది. అంటే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిందా? అంతగా ఉండదు. మూవీ అయితే బోరాన్ ఉంది అంటున్నా ఖాళీ. మస్తు బ్రహ్మానందం యాక్టింగ్ అయితే కిరాక్ ఉంది. మస్తు చేసిన సినిమా. ఇంకొంత సార్లు చూసినా తక్కువనే సినిమాని. వెన్నెల కిషోర్ కామెడీ ఎట్లా ఉంది? సూపర్ సూపర్. అన్ని హైలైట్, సినిమానే హైలైట్ మొత్తం. బ్లాక్ బస్టర్ సినిమా. అందరు కామెడీ మంచిగా చేసి. 100 సార్లు చూసినా తక్కువే అంటున్నా. బ్రహ్మానందం యాక్టింగ్, అందరు యాక్టింగ్ అయితే మొత్తం బ్లాక్ బస్టర్. ఈ సినిమా 100 సార్లు చూసినా, ఎంత సార్లు చూసినా తక్కువనే లేదు. మంచి అయితే యాక్టింగ్ చేసారు ప్రతి ఒక్కరు. ఫైటింగ్ సీన్ అయినా అన్ని అయితే మంచిగానే ఉన్నాయి. గాడ్ అంటే బ్రహ్మానందం అంటే మీమ్స్ గాడ్. వేరే లెవెల్ అసలు. ఫుల్ ఎంటర్టైనర్, ఫుల్ జోక్స్, ఫుల్ కామెడీ అంతే. యా, ఫ్యామిలీతో రావచ్చు, చూడవచ్చు. చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. బ్రహ్మానందం, జ్యోతి గారు లవ్ స్టోరీ వేరే లెవెల్. బాగుంది, సూపర్. బాగుంది, ఎమోషన్ బాగా వండించారు. బాగుంది ఈ సినిమా. కామెడీ బాగుంది, కామెడీ ఎమోషన్ అన్ని టచ్ చేశారు మూవీలో. చాలా బాగుంది మూవీ, సూపర్ హిట్. రియల్ లైఫ్ ఫాదర్ అండ్ సన్ థియేటర్ లో కనిపించారు, అది ఎక్కడ కనిపించలేదు. తాత మనం లాగానే ఉన్నారు. అంత ఎమోషనల్ బాగుంది, బాగా కనెక్ట్ అవుతుంది. అన్ని ఉన్నాయి, అన్ని ఇందులో ఒకటి లేదు, ఒకటి ఉన్నదని లేదు, అన్ని ఉన్నాయి. ఎమోషన్, సెంటిమెంట్, కామెడీ అన్ని బాగున్నాయి. సూపర్ హిట్, బాగుంది సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ఎట్లా అనిపించింది ఫాదర్ అండ్ సన్? అంటే రియల్ లైఫ్ ఫాదర్ అండ్ సన్ థియేటర్ లో కనిపిస్తా ఉంటే మీకు ఏం అనిపించింది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. బాగుంది. అంటే మీకు బాగా ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో నా ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది కదా, దాని గురించి బాగుంది అంతే. ఎట్లా ఉందండి సినిమా? అసలు లవ్ కి ఏజ్ కి సంబంధం లేదు కదా, అది బాగుంది. అంటే ఇంకా కాన్సెప్ట్ మీకు బాగా ఏం నచ్చింది సినిమాలో? అదే, ఏజ్ తో సంబంధం లేదు, లవ్ ఎవరైనా చేయొచ్చు. వెన్నెల కిషోర్ కామెడీ ఎలా ఉంది? అతనిది అయితే బాగుంది. ఓకే, మీరు ఎలా ఎంజాయ్ చేశారు థియేటర్ లో? నాకు ఇంకా ఉండాలనిపించింది కానీ నాకు ఆఫీస్ ఉంది, అందుకని నేను వెళ్ళిపోవాలి. ఆఫీస్ ఎగ్గుట్ వచ్చారా సినిమాకి? అక్కడ అబద్ధం చెప్పి మరీ వచ్చా. ఓకే, థాంక్యూ. బాగుంది. బ్రహ్మానందం థియేటర్ చూడటం ఎట్లా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది. మీకు ఏం నచ్చింది సినిమాలో? కామెడీయా లేదంటే ఎమోషనా? కామెడీ బాగా నచ్చింది. బ్రహ్మానందం గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? లవ్ స్టోరీ నచ్చింది. లవ్ స్టోరీయా? ఓకే, మీకు ఎట్లా అనిపించింది? అంటే ఆడియన్స్ కి బాగా నచ్చిందా ఈ సినిమా? నచ్చింది. అంటే బ్రహ్మానందం సినిమా పేరు బ్రహ్మానందం కదా, అందులో బ్రహ్మానందం కూడా ఉన్నారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది థియేటర్ లో? సంతోషంగా, సూపర్ గా ఉంది మూవీ. అంటే ఆడియన్స్ కి నచ్చే అంశాలు ఏమన్నా ఉన్నాయంటే ఏం చెప్తారు? బ్రహ్మానందం ఉన్నారు కాబట్టి అసలు బాగుంటది అది సినిమా. వెన్నెల కిషోర్ కామెడీ బాగా నచ్చిందా? నచ్చింది. బాగా నచ్చింది. ఈ రేంజ్ లో కూడా అలాంటి మూవీలు ఉంటాయి అనిపించింది, బాగుంది. ఓకే, ఈ రోజుల్లో కూడా అట్లాంటి మూవీస్ ఉంటాయి అనిపించింది. అంటే ఆడియన్స్ కి ఈ ఫిబ్రవరి మంత్ లో బాగా దూసుకుపోయింది అంటారా సినిమా? ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగానే ఉంటుంది. ఓకే, థాంక్యూ. బాగుంది. ఫ్యామిలీ మూవీ, అందరు కలిసి వెళ్ళొచ్చు, చక్కగా చూడొచ్చు. కామెడీ ట్రాక్ చాలా బాగుంది. కాకపోతే పిక్చర్ కొంచెం స్లో ఉంది, అది పోవాలి. తర్వాత సౌండ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది, ఆ సౌండ్ ఎఫెక్ట్ కొంచెం తగ్గాలి. అది మధ్యలో ఆ డైలాగ్స్ అప్పుడు కొంచెం సౌండ్ తగ్గాలి, అదొకటి బాగుంది. అందరు బాగా చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. బాగా కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్కే కనెక్ట్ అవుతుంది బాగా. మీకు బాగా ఏం నచ్చింది సినిమాలో బాగా నచ్చిందంటే అన్ని బాగున్నాయి. హీరో బాగా చేశాడు. అతను ఫ్రస్ట్రేషన్ చాలా బాగా చూపించాడు, అది చాలా నచ్చింది. తర్వాత అతని ఫీలింగ్స్ కూడా బాగా చెప్పాడు, బాగుంది. వెన్నెల కిషోర్ కామెడీ ఎలా అనిపించింది? వెన్నెల కిషోర్కి ఇంకా తిరుగులేదండి. అసలు వెన్నెల కిషోర్ చాలా అద్భుతమైనటువంటి కామెడియన్, చాలా బాగుంటుంది మనిషి, చాలా బాగా చేస్తాడు. అసలు వెన్నెల కిషోర్ ఉండటం మూలంగానే హైలైట్ అయింది సినిమా. అది మా సాంగ్ మటుకు సూపర్ ఉంది. ఓకే, అంటే బ్రహ్మానంద గారి సినిమా మీరు చాలా చూసుంటారు. చాలా చూసాం. ఆయన పేరు మీద సినిమా వచ్చింది, ఎలా అనిపించింది? ఆయన పేరు మీద వచ్చిన సినిమా కాబట్టి ఇంకా బాగుంది.
ఓకే మీకు ఎలా అనిపించిందండి? చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే బాగా నచ్చిన అంశాలు ఏమున్నాయి సినిమాలో? ఒక రెండు. చాలా అంటే అంతా బాగుంది. ఫస్ట్ నుంచి నాకు అంతా బాగా నచ్చింది. ఓకే ముఖ్యంగా అదేదో విలేజ్ పల్లెటూరు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. ఆ సీనరీస్ అవి చాలా బాగా నచ్చాయి. అంటే లాస్ట్ అంటే నేను కూడా అక్కడికి వెళ్ళిపోవాలని అంత ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే లాస్ట్ లో ఎమోషన్ చాలా బాగా హైలైట్. కొంచెం కొంచెం అంటే ఎమోషన్ అంటే అంత లేదు కానీ బాగానే ఉంది. మీరు ఏం చేసినట్టున్నారు థియేటర్ లో? కొంచెం. తాతగారు మీకు ఎలా అనిపించింది? అయ్యో అయ్యో తాతగారు అన్నది నవ్వు వచ్చింది నాకు. ఎలా అనిపించింది? ఏజ్ గ్యాప్, జనరేషన్ గ్యాప్ అర్థం చేసుకుని చూస్తే చాలా మీనింగ్ ఉంది పిక్చర్. జస్ట్ ఓన్లీ కామెడీ పరంగా కాకుండా జనరేషన్ మధ్యలో డిఫరెన్స్ ఇది ఉన్నాయో ఆ మెసేజ్ అర్థం చేసుకుంటే, అందులో ఒక డైలాగ్ ఉంది కదా, తప్పులు చేసాం చాలా అని. ఆ తప్పులు ఆ జనరేషన్లో కానీ ఈ జనరేషన్ చేస్తూనే ఉంటారు. అవి రియలైజ్ అయ్యి అవి చేయకుండా చూసుకోవడం చాలా గొప్పతనం. అది చాలా డీప్ మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. ఓల్డ్ పీపుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడం ఎంతవరకు సబబు, వాళ్ళకు ఒక మంచి చెడు అనే మనిషి లేకుండా బతకటం అనేది ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. అది అలా వాళ్ళు ఎంత ఒంటరితనం అనుభవిస్తారు, అన్నీ ఉంటాయి, తినటానికి ఉండటానికి ఉంటుంది, కానీ మనసుకి ఏముంది అనేది బాగా తీశారు. అది నచ్చింది. ఎట్లా ఉన్నాడు సినిమా? సినిమా చాలా బాగుంది. బ్రహ్మానందం మూవీ ఇప్పుడే చూశాను, చాలా హ్యాపీ అనిపిస్తుంది. బ్రహ్మానందం గారి కామెడీ, వెన్నెల కిషోర్ గారి కామెడీ, హీరో గారి పర్ఫార్మెన్స్ అందరు చాలా బాగా చేశారు. ఎమోషన్ కూడా చాలా బాగా చూపించారు. అంత బాగా అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రతి మనిషికి ఇంకొక మనిషితో ఒక రిలేషన్, ఒక ఎమోషన్ ఉంటుంది కదా. ఫ్యామిలీ ఆడియన్స్కైనా యూత్కైనా ప్రతి ఒక్కరికి అందరికి కనెక్ట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ఒక ఫ్యామిలీతో అందరు చూడాల్సిన మూవీ. అంత కనెక్ట్. స్టార్టింగ్ ఫస్ట్ కామెడీ బాగుంది, ఇంటర్వెల్ తర్వాత మంచి ఎమోషన్ అనిపించింది. బ్రహ్మానందం గారికి వాళ్ళ కొడుకు మధ్య ఎమోషన్స్ కానీ, అన్నదమ్ముల మధ్య బాండింగ్ కానీ అంత బాగా చాలా బాగా చూపించారు. 2 times 3 times ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఎమోషన్ కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఖచ్చితంగా అందరూ థియేటర్లో ఫ్యామిలీతో మూవీ ఎంజాయ్ చేయండి. మూవీ చాలా బాగుందండి, టైంపాస్ మూవీ, అసలు బోర్ కొట్టలేదు. స్పెషల్గా బ్రహ్మానందం గారి అబ్బాయి ఎప్పుడప్పుడు 10-15 years బ్యాక్ అనుకుంటాను, పల్లకిలో పెళ్లి కూతురు రైట్, ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు కదా. సో ఇప్పటికి చాలా ఫిట్గా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. సినిమా అయితే చాలా బాగుంది, బోర్ కొట్టలేదు. మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి సినిమాలో? టోటల్గా ఎంటర్టైన్మెంటే కదండి. సో బ్రహ్మానందం గారి ప్లస్ వెన్నెల కిషోర్ గారి కామెడీ చాలా బాగుంది. ఈయనకి బాగా ఇబ్బంది పెడుతుంటారు కదా, కామెడీ బాగుంది. స్పెషల్గా సాంగ్స్ అయితే సూపర్ అండి. అసలు చిన్న సినిమా అని లేకుండా ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయని విధంగా బాగానే ఉంది సినిమా. ఎక్కడ కూడా బోర్ లేదు, చూడొచ్చు. స్పెషల్గా అదే ఇక్కడ తండ్రి కొడుకుల్ని తాత మనమడిగా చూపించారు కదా, అది బాగుంది, చాలా బాగుంది. బాగుంది మూవీ, చాలా బాగుంది. వెరీ ప్రౌడ్ ఆఫ్ నిఖిల్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ. కామెడీ అండ్ ఎమోషన్ సీన్స్ చాలా బాగా పండించారు. మీకు సినిమాలో అంటే బాగా ఏ అంశాలు నచ్చాయి? వెరీ ఫ్రెష్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్, వెరీ ఫ్రెష్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్. మనం చాలా మిస్ అవుతాం అనమాట. చిన్నప్పుడు విల్ గో టు విలేజెస్, అమ్మమ్మ తాతయ్య వాళ్ళ లవ్ అండ్ ఆల్. సో వెరీ వెరీ న్యూ ఆస్పెక్ట్ అనమాట. చాలా పర్సెప్షన్ చాలా బాగుంది, టేకింగ్ చాలా బాగుంది. వెరీ ఫ్రెష్ టీమ్, యంగ్ టీమ్. అండ్ బ్రహ్మానందం గారు కూడా హీస్ వెరీ యంగ్, హీ హ్యాస్ దట్ ఇన్ హిమ్ అనమాట. సో బాగుంది సినిమా, చాలా బాగుంది. ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్. చాలా గౌతమ్ గారు కూడా చాలా కామెడీని బాగా పండిస్తూనే దే టేక్ us into an emotional trip అనమాట. సో ఇట్స్ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్, కామెడీ అండ్ చాలా బాగుంది. దేర్ రిలేషన్షిప్ ఇస్ సో గుడ్. ఆయన సూపర్ అండి అసలు. వెన్నెల కిషోర్ గారు, ఆయన హోల్ మూవీ రన్ టైం ఉంటుంది అయింది. ఆయన కామెడీ పీక్స్, ఆయన రియాక్షన్స్ అల్టిమేట్, డైలాగ్స్ బాగా రాస్తారు నిఖిల్ గారు. అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ వెరీ గుడ్, ఎడిటింగ్ వర్క్ చాలా బాగుంది. సో వెన్నెల కిషోర్ గారు ఈజ్ హైలైట్, ఈజ్ స్పీక్ ఆఫ్ ద మూవీ. మీకు వెన్నెల కిషోర్ గారి కామెడీ నచ్చిందా లేదంటే గౌతమ్ గారి కామెడీ నచ్చిందా? ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంది, చాలా మంచి బ్యాలెన్స్. ముగ్గురిది అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.